శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, బాలకృష్ణ గారు ఏ మూవీ అయితే చేస్తున్నారో ప్రజెంట్ అఖండ 2 తాండవం రిలీజ్కి దగ్గరలోనే ఉంది. ఈ మూవీకి వచ్చేసరికి చాలా హైప్ క్రియేట్ అయింది. ఎందుకంటే ఆ ట్రైలర్ వల్ల. ఆ ట్రైలర్లో మనం చూస్తే ఫ్రెండ్స్, సనాతన హైందవ ధర్మాన్ని ఎలా పోర్ట్రేట్ చేశారో మనం చూసాం. అలాంటి సనాతన హైందవ ధర్మం మూవీని ఒక ఇంత గట్స్తో తీయడం అంటే అది కేవలం బాలకృష్ణ గారితోనే సాధ్యం. ఎందుకంటే వారు ప్రతి మూవీలో నరసింహస్వామిని మనకి రామాయణంలో మోడర్న్గా తీసిన దాంట్లో వీరు కూడా ఉన్నారు. శ్రీరామరాజ్యం ఏదైతే మూవీ ఉందో అఖండ మన మంత్రాలకు ఉన్న శక్తి ఏంది, అఘోర తత్వం మీద అంటే ఏంది, అఘోరాలు అనే వాళ్ళు ఎలా ఉంటారు అనేది వారు క్లారిటీగా చూపించారు. అయితే అలాంటి మూవీకి బ్రేకులు పడ్డాయంటే చాలా మంది హర్ట్ అయిపోయారు. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు డిసప్పాయింట్ లోన్ అయిపోయి ఎప్పుడెప్పుడా ఈ మూవీ రిలీజ్ అవుతుందని వాళ్ళకి ఈగర్నెస్ అనేది కూడా పెరిగింది. మూవీ మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని. అయితే ప్రజెంట్ అది మద్రాస్ హైకోర్టులో ఉంది కాబట్టి ఆ మద్రాస్ హైకోర్టు ఇప్పుడు తీర్పు కొంతసేపట్లో తీర్పు కూడా ఇవ్వనుంది. అండ్ ఆ మద్రాస్ హైకోర్టు తీర్పు ఫేవర్గానే వస్తుందని చెప్పేసి చాలా మంది ఆశిస్తున్నారు. ఎందుకంటే ఆ ఇంటర్నల్ సెటిల్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎరాస్ ఇండియాకి, ఆ 14 ఎక్స్ప్రెస్కి ఉన్న ఏదైతే మనీ ఉందో ఆ మనీ అనేది వాళ్ళు సెటిల్మెంట్ చేసేసారంట. సో ఇక్కడ ఆ బ్రేక్ అనేది ఇక్కడ రాబోతుంది. అండ్ ఇప్పుడు ఆ మూవీ రిలీజ్ వచ్చేసరికి మనకి శుక్రవారం పూట 12వ తారీఖు రిలీజ్ ఉంది. 11వ తారీఖు ఫ్యాన్స్ కోసం ప్రీమియర్ షోస్ రెడీగా ఉన్నాయి. అండ్ ఈ మూవీ మీద ఆల్రెడీ ప్రీమియర్ షో వాచ్ చేసిన మోహన్ భగవత్ గారు కూడా ఏం మాట్లాడారో కూడా మనం చూసాం. సో ఈ మూవీ అనేది సనాతన హైందవ బేసిక్ మీద రన్ అవుతుంది కాబట్టి బేసిక్గా సనాతన హైందవ ధర్మానికి ముందు చెడు జరిగిన తర్వాతనే మనకి మంచి జరుగుతుంది అన్నట్టు ఇప్పుడు బాలకృష్ణ గారి మూవీ కూడా ఒక డిస్టిల్ లెక్క అది పోయిందనేసి మనం అనుకోవచ్చు. అండ్ ఈ మూవీస్ని ఇంత కష్టపడి తీసిన మన బాలకృష్ణ గారికి అండ్ ఆ చిత్ర యూనిట్కి మనం 12వ తారీఖు ఆ మూవీ చూసేసి వారి మీద రేటింగ్స్ కూడా ఇద్దాం అండ్ రివ్యూస్ కూడా చెప్దాం. ఇందులో ఫ్యాన్స్ ఏమనుకున్నారో ఒకసారి విందాం. రంజిత్ గారు నమస్కారం అండి. హలో రంజిత్ గారు నమస్కారం. నమస్తే అండి. ఈ అఖండ 2 మూవీ రిలీజ్ అవుతుంది కదండి, ఇప్పుడు 12వ తారీఖు అని అంటున్నారు. ఈ ఫ్యాన్స్ లో జోష్ ఉందా లేకుంటే ఏమన్నా డిసప్పాయింట్ అయిపోయారా? డిసప్పాయింట్ అనేది ఏముండదండి, జోస్ ఇంకా పెరుగుద్ది. బాలయ్య బాబు అభిమానులు అంటేనే జోస్ ఇంకా డబుల్ ట్రిపుల్ జోస్ లో 12వ తారీఖు అఖండ తాండవం థియేటర్ లోనే తమన్ మ్యూజిక్ తో బాక్స్ బద్దలయ్యేటట్టు ఒక్కొక్కరికి రికార్డు బద్దలు కొట్టే సినిమా ఈ అఖండ తాండవం నిరూపిస్తాం. బాలయ్య బాబు గారి యాక్టింగ్ చూసి మీరు కూడా అందరితో చెప్పి పరిచయలాగా యాక్టింగ్ ఉంటుందని నేను చెప్తున్నాను. అదే శబరిమల కొండ మీద కూడా మీరు ఫ్లెక్స్ చేసుకొని వెళ్ళింది ఇందాక మేము చూసాం విజువల్స్. అదే మేము అంత డైహార్ట్ ఫ్యాన్ కాబట్టి మీకే ఫోన్ చేయడం జరిగింది. మీ కోరికలన్నీ ఫలిస్తాయి అంటారా? 12th మంచి బంపర్ హిట్ కొడుతుంది అంటారా? బంపరే సూపర్ డూపర్. అయ్యప్ప స్వామి మాల వేసుకొని నేను అయ్యప్ప స్వామి సమర్థించుకుంటూ మళ్ళీ బాలయ్య బాబు అభిమానిగా నేను అఖండ 2 తాండవం సినిమా హిట్ కావాలని శబరిమల కొండ ఎక్కి బాలయ్య బాబు సినిమా అఖండ తాండవం రిలీజ్ అయ్యి విజయవంతంగా ఘన విజయం సాధించాలని ఇలాంటి ఆటంకాలు లేకుండా కూడా 12వ తారీఖు అభిమానులు టిట్టు రూపంలో ఈ వాంట్ అఖండ డిసెంబర్ 12 అనేది టిట్టు పెట్టి దాదాపు 40,000 మంది అటు 40,000 మంది పైన ఇంకా ఏవో అట్లా ట్వీట్ చేసి దాన్ని వరల్డ్ గా రికార్డ్ గా దాన్ని చేశారు. ఓకే అండి, థ్యాంక్ యూ. విన్నారుగా ఫ్రెండ్స్, ఫ్యాన్స్ ఏ రకంగా ఎమోషన్ అవుతున్నారో. సో ఇక్కడ ఫ్యాన్స్ చెప్పింది చూస్తే వారు శబరిమల కొండకు కూడా మన అఖండ ఫ్లెక్సీ పెట్టుకొని వెళ్ళారంట. ಯಾರು ಎಡಕಿನ ಸ್ವಾಮಿ అఖండ జై బాలయ్య, జై బాలయ్య. అఖండ 2 విజయవంతం కావాలని ఖమ్మం అభిమానులు 12 మంది శబరి కొండ యాత్ర జై బాలయ్య. సో ఇంత డైహార్డ్ ఫ్యాన్స్ ఇంత పిచ్చిగా బాలకృష్ణ గారిని అభిమానిస్తున్నారు కాబట్టి బాలకృష్ణ గారు ఇలాంటి మూవీస్ తీస్తున్నారు అనేసి మనం అనుకోవచ్చు.
అండ్ ఇక్కడ సనాతన హైందవ ధర్మాన్ని పోర్ట్రేట్ చేసే ఏ మూవీనైనా మనం కంపల్సరీ ఎంకరేజ్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మన అస్తిత్వం మన సనాతన ధర్మం, మన సత్య సనాతనాన్ని నిత్య నూతనంగా ఇలాంటి యాక్టర్స్ మనకి ప్రొజెక్ట్ చేస్తున్నారు, మనల్ని చూపిస్తున్నారు. సో ఇదే ఫిలిం ఇండస్ట్రీలో మనం గతంలో కొంతమంది ఏమేం మాట్లాడుతున్నారో కూడా చూస్తున్నాం. కానీ ఇప్పుడు మన మూలాల నుంచే ఇప్పుడు మిరాయ్ అయినా, హనుమాన్ అయినా, కార్తికేయ 1 అయినా, కార్తికేయ 2 అయినా, అండ్ కొన్ని మూవీస్ ఇంకా ఏదైతే వస్తున్నాయో అవన్నీ అఖండ మనకి సనాతన హైందవ బేసిక్స్ మీదనే మన మూలాల నుంచి కొంచెం ఫ్రిక్షన్ యాడ్ చేసి వాళ్ళు చూపిస్తున్నారు. సో ఇలాంటి మూవీస్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం. అండ్ ముఖ్యంగా పైరసీకి దూరంగా ఉండండి. అండ్ ఫిలిం రివ్యూస్ని చూసి మూవీస్ మాత్రం వెళ్ళకండి. మీరు అభిమానం ఉంటే మన ఫ్రైడే కాకపోతే సాటర్డే కానీ సండే కానీ వెళ్ళేసి కంపల్సరీ థియేటర్స్లో చూడండి. ఇది ఒకటి కోరుకుంటున్నాం. అండ్ పైరసీని ఎంకరేజ్ చేయకండి. ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇప్పుడు మన కళ్ళ ముందే కనబడుతుంది. ఏంటంటే ఒక చిత్ర పరిశ్రమ 27 కోట్లు బ్యాలెన్స్ ఉందని చెప్పేసి ఆ మూవీని స్టే విధించడం వల్ల ఎన్ని ఆరోపణలు 14 రిలీజ్ ప్లేస్ మీద వస్తున్నాయో మనం చూస్తున్నాం. అదే 14 రిలీజ్ ప్లేస్ అఖండ 2 సీక్వెల్ తీయకపోయి ఉంటే ఒకసారి ఆలోచించండి, ఆ మూవీ అనేది రాకపోయి ఉంటే. సో ఇక్కడ ఇబ్బందులు, ఒడుగుదొడుకులు కంపల్సరీ జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్, ఏ సంస్థలో అయినా. ఈరోజు ఆ మనకి బాలకృష్ణ గారి మూవీలో ఆ ప్రొడక్షన్ హౌస్ ఇబ్బందులు పడుండొచ్చు, కానీ రేపు రోజున వారికి మంచి చేకూరాలని చెప్పేసి మనం కోరుకుందాం. జై హింద్, జై భారత్.